రాజకీయాల్లో మాట జారితే వెనక్కి తీసుకోవటం చాలా కష్టం. విజయం నెత్తికెక్కితే చేసే వ్యాఖ్యలతో మరింత కష్టం. పిఠాపురం జనసేన ఆవిర్భావ సభలో భాషా వివాదంపై పవన్ కళ్యాణ్ చేసిన కామెంట్స్ తో ఆయనకు ఊహించని వ్యతిరేకత వస్తోంది. రాజకీయంగా ఆయన చేసిన విమర్శల సంగతి పక్కన పెడితే భాషల విషయంలో జరుగుతున్న వివాదంపై ఆయన స్పందించిన వైనం తీవ్ర వ్యతిరేకతకు కారణమవుతోంది. అటు హిందీ ఇటు తమిళ్ రెండు వైపుల నుంచి విమర్శలు వస్తున్నాయి. ఈ వివాదంపై ఆయన ఎంచుకున్న మాటలే దీనికి కారణం. దేశంలో ప్రజలందరికీ లింగ్విస్టిక్ ఫ్రీడమ్ ఉండాలనేది తన అభిమతమని, అదే తమ పార్టీ సిద్ధాంతమని పవన్ చెప్పాలనుకున్నారు. కానీ మాట తూలారు. తమిళుల భాషాభిమానాన్ని గౌరవించాల్సిందే. వారి భాష వారి ప్రాణం, దాన్ని తక్కువ చేయకూడదు. వారు హిందీని బలవంతంగా నేర్చుకోమని ఒత్తిడి చేస్తున్నారని, అలాంటివి వద్దని పోరాడుతున్నారు. ఈ వివాదంపై పవన్ స్పందన సినిమాలతో ముడిపెట్టారు. తమిళ సినిమాలు హిందీలోకి డబ్ చేసి సంపాదించుకుంటున్నారుగా అంటున్నారు. ఇది తమిళుల మనోభావాలను దెబ్బతీసింది. తమిళనాడు నుంచి పవన్ పై తీవ్ర విమర్శలు రావడానికి కారణమవుతోంది. రేపు ఆయన అక్కడ పర్యటిస్తే ఈ వ్యాఖ్యల కారణంగా ఆయనకు వ్యతిరేకత వచ్చే అవకాశం ఉంది. తమిళ భాషా పోరాటంపై పవన్ కు పూర్తి అవగాహన ఉంది. అందుకు ఆయన గతంలో చేసిన ట్వీట్లే సాక్ష్యం. ప్రకాష్ రాజ్ ఆ ట్వీట్లను బయటపెట్టి భజన సేనాని అని విమర్శలు కూడా చేశారు. గతంలో పవన్ కళ్యాణ్ దక్షిణాది ఉద్యమం చేపట్టారు. ఓ ప్రత్యేక వేదిక పెట్టారు. అసలు ఉత్తరాది నేతల దౌర్జన్యం ఏమిటని కూడా ప్రశ్నించారు. హిందీని ఎందుకు నేర్చుకోవాలన్నారు. ఆయన ఏ ఉద్దేశంతో ఈ స్ట్రాటజీ తీసుకున్నారో కానీ కొంతకాలానికే సైలెంట్ అయిపోయారు. కానీ ఆ వీడియోలు, ట్వీట్లు ఎప్పుడు కావాలంటే అప్పుడు బయటకొస్తాయి, వచ్చాయి కూడా. ఉత్తరాది నేతలపై ఆయన చేసిన వ్యాఖ్యలను ఇప్పుడు అక్కడ వైరల్ చేసి ప్రశ్నిస్తున్నారు. అటు తమిళనాడు ఇటు నార్త్ లో తన వ్యాఖ్యలపై వస్తున్న విమర్శలతో పవన్ స్పందించారు. హిందీ, ఇంగ్లీష్ లో వివరణ ఇచ్చారు. కానీ వాటిని అంతగా పట్టించుకోవటం లేదు. రాజకీయంగా కీలకమైన అడుగులు వేసేటప్పుడు మాటలు జారకూడదు. కానీ పవన్ పిఠాపురం సభలో ఉత్సాహంలో కొన్ని మాటలు అనేశారు. వాటి రియాక్షన్ ఎక్కువగా ఉంది. ఇదే సభలో పవన్ కళ్యాణ్ ఇతర కామెంట్స్ కూడా చేశారు. తాను సీజనల్ సనాతనవాదిని కాదన్నారు. ఇలా చెప్పుకోవడానికి ఆయన గోద్రా అల్లర్ల ప్రస్తావన తెచ్చారు. అక్కడ ముస్లింలు చనిపోవడం తనకు బాధ కలిగించిందన్నారు. ఇలాంటి మాటలకు వెంటనే రియాక్షన్ రాదు, చాలా ఆలస్యంగా వస్తుంది. ఆ వచ్చేది సరైన సమయం చూసి వస్తుంది. పవన్ కు అప్పుడు అర్థమవుతుందన్న సెటైర్లు ఓ వర్గం నుంచి వస్తున్నాయి. పిఠాపురం సభలో పవన్ చేసిన వ్యాఖ్యలు ఆయనకు పెను సమస్యలు సృష్టించడం ఖాయంగా కనిపిస్తోంది. Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.